ఎస్ఐఆర్ సర్వే విజయవంతానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు కోరారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐఆర్ సర్వేపై అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ సర్వే జూలై 24తో ముగుస్తుందని, ఓటరు జాబితాలో పేరు లేనివారు, కొత్త ఓటర్లు, అలాగే పేరు, చిరునామా, వయస్సు, ఫోటో తదితర వివరాల్లో మార్పులు చేసుకోవాల్సిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రం మార్పు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు వంటి ప్రక్రియలను కూడా ఈ సర్వే ద్వారా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుందని, అనంతరం అక్టోబర్ 24 వరకు అభ్యంతరాలు, సవరణలకు అవకాశం ఉంటుందని, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 31న విడుదలవుతుందని వెల్లడించారు. ప్రతి ఓటరు తన వివరాలను సకాలంలో నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, సర్పంచ్లు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధుల చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో మీ ఓటు మీ బాధ్యత అనే నినాదంతో కొత్త ఓటరు నమోదు, పేరు సవరణ, పోలింగ్ కేంద్రం మార్పు, డూప్లికేట్ ఓట్ల తొలగింపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్పొరేటర్ తూముల నరేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జెల హేమలత, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది పూర్తి రాజకీయాలకు సంబంధం లేకుండా ఒకటో ఒక ఎజెండా పెట్టుకొని ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ నడుస్తుందో, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 25 జూన్ నాడు మొదలై 24 జూలై నాడు పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో అంటే ఓటర్లకు ఎవరైతే పౌరులు ఉన్నారో, అంటే మంచిర్యాల నియోజకవర్గం చెప్తాను, కాకపోతే మంచిర్యాల జిల్లా కానీ రాష్ట్రం మొత్తం ఉమ్మడి జిల్లా కానీ ఇదే సమస్య అంతా. దీంట్లో అంటే మీ ద్వారా చెప్పాల్సి ఎందుకు వస్తుందంటే, చాలామంది బిఎల్ఓలు, అదేవిధంగా మా బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే సర్పంచ్లు కానివ్వండి, నాయకులు, మిగతా నాయకులు కానీ అందరు బాగా తీవ్రంగా కష్టపడుతుంది. కానీ ఓటర్లు ఏమనుకుంటారంటే, ఇదివరకు లెక్కనే ఓటర్ల ముందు రాసుకుంటారు, మళ్ళీ తర్వాత ఏమైతే మళ్ళీ 2 నెలలతో రాసుకోవచ్చు అని ఒక నిర్లక్ష్య ధోరణి కన్నా, నిర్లక్ష్యంగా కన్నా ఎక్కువ అమాయకత్వం అది. అంటే దీని పూర్తి సమాచారం వాళ్ళకు లేకపోవడం కానీ వాళ్ళకి అర్థం కాకపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ పత్రికా సమావేశం ద్వారా మీడియా మరియు ప్రింట్ మిత్రులకు తెలియజేసింది ఒకటి ఏంటంటే, ఇలా మీ ఓట్లు నా ఓట్లు అందరికి సంబంధించింది. ఇలా చాలా కుటుంబాలు అంటే పూర్తి అర్థమైతే సమస్య వాళ్ళు. ఈ సమస్య ద్వారా ఒకసారి జూలై 31కి 24కి ఇది అయిపోయిన తర్వాత జూలై 31కి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వస్తుంది. అంటే ప్రింట్ అంటే ఓటర్ లిస్ట్ చేసిన తర్వాత 2 నెలలు ముసాయిదా ఓటర్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత ఆగస్టు సెప్టెంబర్ సంబంధించిన మటుకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ 24 వరకు 23 వరకు ఈ అప్పీళ్ళు ఎంఆర్ఓల దగ్గర కానివ్వండి, లేకపోతే ఆర్డీఓ దగ్గర కానివ్వండి, కలెక్టర్ ఆగస్టు మంత్ మొత్తం ఈ అప్పీలు ఉంటాయి. దాని తర్వాత పూర్తి ఓటర్ లిస్టు అక్టోబర్ 31 నాడు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అక్టోబర్ 31 నాడు ఓటర్ లిస్ట్ అవుతుంది. ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ అక్టోబర్ 31 తర్వాత వచ్చిన ఓటర్ లిస్టు ఇప్పటివరకు ఎవరైతే ఓటర్ లిస్ట్ ఉన్నారో, ఓట్లో ఉన్నారో వాళ్ళు తప్ప వాళ్ళకు ఇంట్లో తప్పిపోతే మళ్ళీ వాళ్ళకు ఓటు మళ్ళీ చేయించుకునే అవకాశం లేదు. జీవితకాలం చేయించుకోరాదు, మళ్ళీ వాళ్ళ ఓటు రాదు. దానికి ఓన్లీ ఫామ్ 6 అనేది అది బాగా క్లిష్టకరమైన సమస్య. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ మధ్యన వెస్ట్ బెంగాల్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్, చెన్నైలో కానివ్వండి, చాలా చాలా విషయాలు జరిగినాయి. దాంట్లో ఒక విషయం మీ అందరికీ తెలుసు. ఆయన పేపర్ ఎడిటర్ ఎవరు ఉండే, ఆయన అబ్బాయి రాజగోపాల్ ఆయనదే మొత్తం తీసేసి ఆయన పాస్పోర్టు వీసా బంద్ చేసి, పాస్పోర్ట్ బ్లాక్ చేసి,
ఆయన ఓటర్ లిస్టులో పేర్లు అని చెప్పి అన్ని తీసేయడం జరిగింది. సో ఆయనే సుప్రీంకోర్టు దానికి పోయినా ఆయనకు ప్రయోజనం జరగలేదు. సో ఆయన పరిస్థితి అట్లుంటే సాధారణమైన ఓటర్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ఇక్కడ అర్బన్ ఏరియా ఇక్కడ కానీ ఎక్కడ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ కూడా స్కూల్ వాళ్ళు వాళ్ళకు జీవితానికి సంబంధించి ఇది ఒక ఓటు కాదు. ఈ ఓటు ద్వారా సంక్రమించే మిగతా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాటి అన్నిటి కూడా వాళ్ళు అనర్హులు అవుతారు, అర్హులు కాకపోతారు. దాంతో ఏమైందంటే అందరు ఇప్పుడు ఓటు అనుకుంటారు, ఇది ఓటు కాదు, ఇది వాళ్ళ జీవితం. వాళ్ళ జీవితం కాదు, కుటుంబ జీవితం, వాళ్ళ పిల్లల జీవితం. దీని ద్వారా జరిగేది దీని తర్వాత అక్టోబర్ 31 తర్వాత ఒక 18 సంవత్సరాలు నిన్న కొత్తగా 18 సంవత్సరాలు నిన్న ఓటర్ తప్ప ఇప్పటివరకు ఉన్న ఓటర్లకు ఎవరు కూడా అలా రావడానికి ఆ తర్వాత అవకాశం లేదు కాబట్టి 18 సంవత్సరాల ఓటర్ కూడా వాళ్ళు ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఇవాళ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఎస్ఐఆర్ ప్రక్రియ దీంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి సంబంధించిన ఉన్నప్పుడు మాత్రమే అది కూడా ఒక కొత్త ఓటరు చేసుకోవే అవకాశం ఉంటుంది, లేకపోతే అది కూడా లేదు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఓటర్కు ప్రతి పౌరునికి ఒక రకంగా అవకాశం, ఒక రకంగా మరణభృతంగా అని చెప్పవచ్చు. ఒకసారి అశ్రద్ధ చేస్తే ఈ బతుకుండి కూడా మనం ఈ ప్రపంచంలో కింద లెక్క. దీని ద్వారా నష్టపోయి సంక్షిప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్తాను అందుకే మీకు ఇవాళ దీని ద్వారా ఎందుకు ఇచ్చినంటే కనీసం ఇది ఇక్కడికి వచ్చిన టీవీ మిత్రులు పేపర్లో కానీ వేస్తే కనీసం ప్రజలకు అర్థమైతే ఏమేమి పోతున్నాయండి. ఎంత చెప్పినా కూడా ఓరగా చెప్పిన దానికని చెప్తే మంచిగా ఉండే ఉద్దేశంతో ఇచ్చేయడం జరిగింది. మొట్టమొదట అక్టోబర్ 31 తర్వాత 2 నెలల లోపల పోయేది రేషన్ కార్డు. రేషన్ కార్డు తీసేస్తే రేషన్ కార్డు పోతే ఏమైందంటే రేషన్ కార్డు ద్వారా వచ్చే ఫస్ట్ బియ్యం బంద్ అయింది. తర్వాత వాళ్ళకి వచ్చే రేషన్ కార్డు ఉంది కాబట్టి వచ్చే ఏవైతే ఇంధనం శాంక్షన్ అని క్యాన్సల్ అయితే కొత్త వాళ్ళకి శాంక్షన్. ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు కూడా వాళ్ళకు ఉంటే తీసేస్తారు, ఇంకా కొత్తగా అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటి రేషన్ కార్డు ద్వారా బియ్యం, రెండోది పెన్షన్లు, మూడోది ఇంధనమైన సమస్య, నాలుగోది ఇవాళ మా అక్క చెల్లెలు అందరూ చాలామంది సంతోషపడుతుంది ఏంటంటే ఎక్కడికక్కడికి బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఆరాం పోవచ్చు, మొత్తం ఎడబడతాడు దిగి రావచ్చు, లేకపోతే మా ఇంట్లో ఏమైనా కొట్టాడు చెప్పకుండా చేయకుండా తప్ప తల్లిగారింటికి పోవచ్చు అనే ఆనందం వాళ్ళ కళ్ళలో కనబడుతుంది. కానీ ఈ ఓటర్ పోతే అది కూడా పోతుంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తున్నారు, అది కూడా పోతుంది, దానికి కూడా అర్హులు గారు. ఇక గ్రామీణ ప్రాంతంలో రైతు భరోసా ఉంది, అది కూడా బంద్ అయిపోతుంది. రైతు బీమా అసలు రైతు బీమా వేరే రకం చెప్పి రైతు బీమా బంద్ అయింది. రైతు బీమా కాదు కానీ రైతు బీమాతో పాటు ఇదివరకు రైతులకే ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకుంది. అది నవంబర్ 19 ఇందిరాగాంధీ జన్మదినం నాడు రాష్ట్రం మొత్తానికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి, అంటే నేచురల్ డెత్ జరిగినా కూడా ప్రతి కుటుంబంలో ఒక మనిషికి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం నవంబర్ 19-26 నాడు మొదలవుతుంది. దాంట్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వస్తుంది. రేషన్ కార్డు పోతే ఇది కూడా పోతుంది. దీంతోపాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యశ్రీ, తర్వాత ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళు ఓటర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆ పెద్ద మనిషి కొడుకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా పోతుంది. ఇట్లా ఇన్ని రకాల సౌకర్యాలు కొడతారు. తర్వాత రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది. కొన్ని పిల్లలు చదువుకున్న వాళ్ళ పిల్లలు బయట దేశాలకు చదువుకుంటానికి పోతాము, లేకపోతే ఉద్యోగాలకు పోతామంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఉన్నది, వీసాలు, ఇన్ని రకాల నష్టాలు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ని చేతులెత్తి మొక్కి చెప్తున్నా, అంటే నియోజకవర్గ ఓటర్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో కొంత పట్టణ ప్రాంతం కన్నా గ్రామీణ ప్రాంతం నుంచి కొంత చైతన్యం ఎక్కువ కనబడుతుంది, ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతుంది. దానికి అంటే గ్రామీణ ప్రాంతాలను వెంటలాడుకోవడానికి ఎస్ఐఆర్ వెంటలాడుకోవడానికి ఏదైతే క్లిష్టంగా పెట్టిలో అప్లికేషన్ ఫామ్లు కానీ లింకులు కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత సులభం అవుతుంది. ఇక్కడ పట్టణ ప్రాంతంలో చాలా కష్టమవుతుంది. అంటే ఇక్కడ కార్పొరేటర్లు పోయి తిరిగినా కూడా చాలా చక్కగా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తే తప్పితే 100% చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ప్రయత్నం ఎంత చేసినా కూడా వాళ్ళ ఈ కష్టాలు తెలుసుకొని బయటకు వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా పొద్దున పని కూడా కొట్టుకున్న వాళ్ళు ఏంటంటే పొద్దున పని పోయి మా సాయంత్రం మొత్తం ఏమైతే మా పని కూలి పోదనే పరిస్థితి వస్తారు. కానీ కూలిగా జీవితం పోతుంది, జీవితం మనుషుడికి లేని పరిస్థితి, హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు, రేషన్ వచ్చే ఇన్ని రకాల సమస్యలు వస్తాయి వాళ్ళకు. కాబట్టి మీ ద్వారా ప్రతి ఓటర్కు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి తమ్మునికి, ప్రతి అమ్మకు, పెద్ద మనుషులకు చెప్పేది ఒకటంటే దీన్ని అశ్రద్ధ చేయకండి. ఇక్కడ సమయం ఎక్కువ లేదు. ఈరోజు 13వ తారీఖు, ఇక వారం మళ్ళీ 19 తర్వాత
సర్వర్ కూడా దొరికే పరిస్థితి ఉంది. 19-20 తారీఖు నుంచి భయానకంగా ఉంటుంది సర్వర్ కూడా. అంటే కొంత అంటే రష్ ఎక్కువై ఉండొచ్చు. అక్కడ ఢిల్లీ ఉన్న ఎలక్షన్ కమిషన్ కూడా కొంత టైట్ చేసి పారేసి ఎట్లా వెళ్తే ఎంత తక్కువైతే అంత తక్కువ చేద్దామని ఆలోచన వాళ్ళు. కాబట్టి తొందరపడి కార్పొరేటర్లు, బిఎల్ఓలు, బిఎల్ఏలు, సర్పంచులు, వివిధ గ్రామాల్లో ఉన్న నాయకులు అందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం ముందు మీద పదాల మీద తీసుకొని చేసినప్పుడు మాత్రమే శాతమే దీనికి కూడా ప్రజలు సహకరించిన మాత్రమే 100% చేయగలుగుతారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా సహాయశక్తులు అంటే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, సంబంధిత అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ వరకు మీ రోజువారీ కార్యక్రమాలు కూడా పక్కకు పెట్టేసి దీన్ని మాత్రమే చేయండి. ఎంఆర్ఓలకు చెప్పండి, ఎంఆర్ఓలకు అందరూ చెప్పినాం. మీరు ఎవ్వరు కూడా 25 తారీఖు వరకు ఒక్క కులం సర్టిఫికేట్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ అవసరం లేదంటే మిగతా ఏ పేపర్ వర్క్ కూడా చేయకుండా విద్యాప కూడా చేయకుండా ఉంటున్నాం. ఎందుకంటే ఒక కూలివారికి కార్డు పోతే వాళ్ళు ఈ బియ్యం తినే బతాను. ఈ బియ్యం పోతే వాళ్ళు 60 రూపాయలు 55 రూపాయలు పెట్టి 30 కిలోలు బియ్యం కొనుక్కునే పరిస్థితి వస్తుంది. ఈ బియ్యం వస్తానే కాబట్టి కొంత 40% అయిపోతే మిగతా నూనెలో పప్పులో కొనుక్కొని చేసుకునే పరిస్థితి లేకపోతే లేదు. అట్లా ఇన్ని కార్యక్రమాలు పోయిన తర్వాత వాళ్ళు చేసుకునే పరిస్థితి. కాబట్టి తప్పకుండా దీనికి సహకరించిన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కానీ, మంచిర్యాల నియోజకవర్గ ప్రభుత్వ యంత్రాంగం కానీ, బిఎల్ఓలు కానీ, అంటే వీళ్ళు ఎవ్వరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శక్తి మేరకు చేస్తున్న పని. అయినా కూడా ఇంకా చేయాల్సిన పని ఉన్నది, వాళ్ళు కూడా చేయాల్సిన పని ఉన్నది. ఓటర్లు కూడా ముందుకొచ్చి నమోదు చేయించుకునే ప్రక్రియ ఉన్నది. ఇక ఈ సమస్యలు ఇంకొక 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటిసారి చనిపోయిన వాళ్ళని ఓట్లు ఎట్లా పోతే దాని మన గురించి మనం డిస్కస్ చేసిన అవసరం లేదు. మిగిలింది కొందరు ఇక్కడ ఓట్లు ఉన్నాయి, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లున్నాయి. సరే ఇక ఈ నియోజకవర్గంలో ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంకోటి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఊళ్ళే 2 ఫార్మాలిటీ నింపేస్తే మొత్తం ఓటే పోతుంది అన్నది. ఓటే మొత్తం కదా ఓటు పోతుంది, ఓటు మళ్ళీ రాదు. లేదు నేను ఇలా చెప్తాను ఓటర్లు ఇక్కడ ఉన్న ఓటర్లకు ఎవరు ఉన్నారో కొందరు ఇక్కడ ఉన్నారు, కొందరు పెద్దపల్లి జిల్లా ఉన్నారు, కొందరు ఇక్కడ ఉన్నారు, అటు అమ్మాయిపల్లి బెల్లంపల్లి చెన్న ఎవరినైనా చెప్తాను. మీకు ఇష్టం ఉంటే ఇక్కడ చేసుకొని లేదా అక్కడే చేసుకొని ఓటు మాత్రం చేసుకొని ఎక్కడైనా మంచిగా ఓటు మాత్రం చేసుకోకండి. ఏ ప్రాంతంలో చేసుకుని ఇబ్బంది లేదు. మీ కుటుంబాలు రోడ్డు మీద పడద్దని ఒక ఆలోచనతో చెప్తాను, వేరే ఉద్దేశం ఏ దురుద్దేశం లేదు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన నాడు ఒకటే మాట చెప్పిన, మా ఇంటర్నల్ మీటింగ్లో చెప్పినా, బయట మీటింగ్లో చెప్పినా, ప్రెస్ మీటింగ్లో చెప్పినా, ఇలా పార్టీలకు సంబంధం లేదు. ప్రతి ఒక్క ఓటరు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాల్సిందే, వాళ్ళ హక్కు అది. దీని ద్వారా వాళ్ళకి ఏదైతే రేషన్ కార్డు ద్వారా సామాజిక భద్రత ప్రభుత్వం కల్పించిందో ఆ సామాజిక భద్రత కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ సామాజిక భద్రతను కాపాడాల్సిన బాధ్యత మా రాజకీయ నాయకుల మీద ఉన్నది, ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్నది, పత్రికా మిత్రుల మీద ఉన్నది, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రుల మీద ఉన్నది. ఇది మనందరి బాధ్యత, ఒక్కరి బాధ్యత కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు చెప్పే మీరు మనం చేసే ఒక ఓటు తప్పకుండా కాపాడితే కుటుంబాన్ని కాపాడినట్టు కాదు, ఆ కుటుంబానికి సంబంధించిన 2-3 జనరేషన్లు కాపాడినవుతుంది. ఆ కుటుంబం ఓడిపోతే ఆ పిల్లలకు కూడా కలిపి దొరికి మళ్ళీ కూడా ఓటు రాదు. ఇటువంటి దీంట్లో ఉన్న సమస్య బాగా తీవ్రత ఉన్నది. అర్థం చేసుకొని చెప్తున్నాం, మీ అందరికీ చేతులు ముక్కి చెప్తున్నాం. ప్రతి ఒక్కరు దీన్ని సహకరించండి. ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేయండి. అందరూ ఏదో లాస్ట్ 4 రోజులు చేసుకుంటాం, 3 రోజులు చేసుకుంటాం అనేసి అది ఇష్యూ బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ దగ్గర ఫామ్ని నింపి కలెక్ట్ చేసినా కూడా డిజిటలైజేషన్ చేయకపోతే పోతుంది. లాస్ట్ 4 రోజులు మీకు అందుబాటులో ఉంటుంది, మీకు ఆ సర్వర్ దొరకదు, మీరు చేయలేరు. కాబట్టి చెప్తాను ఏంటంటే ప్రత్యేకంగా మంచిర్యాల నియోజకవర్గాలకు అందరికీ 19 లోపలనే పూర్తి కంప్లీట్ చేయండి. పూర్తి కంప్లీట్ చేస్తే సేఫ్ జోన్లో ఉంటాం మనం. ఆ తర్వాత 4-5% అని మిగిలితే ఆ 4 రోజులు అక్కడ ఇక్కడ చేసుకోవచ్చు. కానీ మీరు బల్క్ ఇప్పుడు చేసేసుకుంటే మిగిలిన 4-5% చేసుకోవచ్చు. కానీ ఆ 4-5 రోజుల్లో మొత్తం చేస్తాం, అన్నీ జమ చేసుకొని పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకుని అక్కడ పెట్టుకునే సమస్య మాత్రం కరెక్ట్ కాదు. దాంతో మీరు నష్టపోతారు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు నష్టపోతారు, కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. ఆ పరిస్థితి మాత్రం తీసుకురాకండి. ఇది ఓట్ల హక్కు ఇలా లేదు. ఓటు 2.5 సంవత్సరాల తర్వాత ఉన్నది అసెంబ్లీ కానీ, సరే మిగతా ఎన్నికలు ఎప్పుడైతే దాని గురించి ఎక్కువ ఎన్నికల సమస్య కాదు. ఇది ప్రజలకు ప్రభుత్వం ద్వారా కలిగే ఏదైతే సోషల్ జస్టిస్ కానీ లేకపోతే సోషల్ సెక్యూరిటీ ఏదైతే ప్రభుత్వం ద్వారా ప్రజలకు ఇస్తారో దానికి సంబంధించిన సమస్య. కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు శిరస్సు నమస్కరించారు, చేతులైతే నమస్కారం చెప్తున్నా. ఒక్కరు కూడా ఓటు కూడగొట్టుకోకండి, అందరికీ సహకరించండి. మీ అందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే మేము ఎంత చెప్పినా కూడా మీ మీడియా వాళ్ళు కొంచెం ఎక్కువ సహకరిస్తే ఎక్కువైతే దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను.
జర్నలిస్టుల దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు తోట్ల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వారి సంక్షేమానికి ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని, రాష్ట్ర జిల్లా అక్రిడేషన్ కమిటీల్లో అన్ని జర్నలిస్టు సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించి వాటి కంట్రిబ్యూషన్ను ప్రభుత్వమే భరించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని, ఉచిత ఆర్టీసీ, మెట్రో పాసులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా అనంతరం రద్దయిన రైల్వే పాస్ సౌకర్యాన్ని పునరుద్ధరించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే మహిళా జర్నలిస్టులకు కార్యాలయం నుంచి ఇంటి వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు మీడియా సంస్థల్లో లైంగిక వేధింపుల నిరోధక కమిటీల ఏర్పాటు తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి చింతకింది మధుసూదన్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు ముత్యం వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఆరికిళ్ల జీవన్ బాబు, కనవేని ఓదేలు, జాడి వెంకటస్వామి, గొర్రె లక్ష్మణ్, నాయకులు భోగే రాజశేఖర్, తలారి సమ్మయ్య, శ్రీధర్, సతీష్తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అట్లా ఉంటుంది అంటే వేరే రోజు రావాల్సింది. ఓకే, నివాసులు అందరూ ఓటింగ్ లాగా ఉంది. ఏదో ఒకటి ముందు నుంచి చేసామంటే మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొలంగూడ గ్రామంలో 38.15 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, విద్యార్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులకు పలకలు, పెన్నులు పంపిణీ చేసి విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ, కొలంగూడ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామంలో విద్య, రవాణా, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతుల సమస్యలను గుర్తించి వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. గ్రామస్తులు మంచినీటి సమస్యను తన దృష్టికి తీసుకురాగానే సంబంధిత అధికారికి ఫోన్ చేసి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామంలోని 40 అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరును గ్రామంలోని 40 అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని, వచ్చే దసరా పండుగలోపు తానే స్వయంగా గ్రామానికి వచ్చి భూమి పూజ నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ భూ సమస్యల పరిష్కారం కోసం అటవీ, రెవెన్యూ శాఖలతో సంయుక్త సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు అందజేయడంతో పాటు ఆయిల్ ఫామ్ సాగుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులకు సంబంధించిన సమస్యలను 15 రోజుల్లో పరిష్కరిస్తామని, గ్రామస్తులు బియ్యం కోసం పెద్దంపేటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డీలర్ ద్వారా రవాణా సదుపాయంతో ఇంటి వద్దకే సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీటి సరఫరా, రహదారులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐకేపీ నవత వివో అధ్యక్షురాలు పొట్టల కవిత గ్రామంలోని 33 సంఘాలకు సంబంధించిన శ్రీనిధి రుణాల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సభ్యులు రుణాలు పూర్తిగా చెల్లించినప్పటికీ రికార్డుల్లో ఇంకా బకాయిలుగా నమోదై ఉన్నాయని వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి 15 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ సాయి వెంకటకృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ జాడి వెంకటేష్, ఎంఈఓ తిరుపతి రెడ్డి, ఎంపీఓ సుమన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యవుల పద్మాముని, కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ కోటె సత్తయ్య, పంచాయతీ కార్యదర్శి రూపాదేవి, మాజీ ఎంపీపీ కోఆప్షన్ మెంబర్ రఫీక్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ వారంలో శాంక్షన్ లెటర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎస్టిమేట్ చేసి పబ్లిక్ చేస్తుంది. అది సమస్య ప్రాబ్లం. రోడ్డుది టెండర్ అయిపోయింది, రోడ్ అయిపోతుంది, కరెంటుది అయిపోతుంది, మంచినీళ్ళు చేసేస్తా, వీళ్ళకి ఇల్లు కూడా చేసేస్తా, దసరా వరకు ప్లాంట్ కూడా పెట్టిస్తా. ఇక మిగిలింది వాళ్ళు అడగలేక నేను చెప్తాను. 40 కుటుంబాలకి గుట్ట దగ్గర ఒక పరపో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. అది ఫారెస్ట్ వాళ్ళకి కిరికిలు పెడతారు. అది చూసి సర్వే చేసి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళతో జాయింట్ సర్వే చేయించి అది తీసి 50 వెళ్తుంది, 60 వెళ్తుంది, ఎంత వెళ్ళినా కూడా 40 కుటుంబాలకు 80 వెళ్తే మనిషికి 2, 60 వెళ్తే మనిషికి ఎక్కడ ఉన్నారు చేసేసి వాళ్ళకు పూర్తి పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా, ఫారెస్ట్ వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా ఆయిల్ పంప్ పెట్టించేద్దాం. ఆయిల్ పంప్ పెట్టిస్తే ఒక 4 ఏళ్ళు రైతు భరోసా వస్తుంది. తర్వాత 4 ఏళ్ళు 10,000 ఇస్తారు వాళ్ళు ఆయిల్ పంప్ వాళ్ళు. మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో 4వ సంవత్సరం నుంచి పంట క్రాప్ వస్తుంది. 4వ సంవత్సరం తక్కువ వస్తుంది, కానీ 5వ సంవత్సరం వాళ్ళు వీళ్ళు చేసుకుంటే 2-4 లక్షలు వస్తుంది. ఎవరికైనా గుత్తకి ఇచ్చినా 1,70,000 ఎకరానికి ఇస్తారు. కాబట్టి తప్పకుండా అదొకటి సీరియస్గా తీసుకున్నాం. పుష్పలత సీరియస్గా తీసుకుని చూడండి. మొత్తం ఉన్నది ఇక్కడ ల్యాండ్ గుట్టిదలు ఉంటాయి. కాకపోతే ఫారెస్ట్లో ఎక్కడ చూసినా మాదే అంటారు వాళ్ళు. కాకపోతే ఒకసారి సర్వే చేయించి సపరేట్ డిమార్కెట్ చేసి ఎంత వెళ్తే అంత వాళ్ళకు 40 వెళ్తే మనిషికి ఎకరం, 60 వెళ్తే మనిషికి ఎకరం అట్లా ఇచ్చేసేది. ఇచ్చేస్తే పట్టా సర్టిఫికెట్లు ఇవన్నీ దసరా ఒక రెడీ పెట్టారు. దసరా నుండి వచ్చే వరకు ఇవన్నీ రాసుకోండి చెప్పేది. పుష్పలత రాసుకో. ఇంకొకటి రేషన్ కార్డుల సమస్య ఉంది. కొందరు రేషన్ కార్డులే, కొందరు లేవట. ఆధార్ కార్డులు కొందరికి ఉన్నాయి వీళ్ళు. అవి అయితే వచ్చే 15 రోజుల రేషన్ కార్డులు, ఆధార్ కార్డు సమస్య పూర్తి చేసి వాళ్ళకి రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇప్పించే ఏర్పాటు, ఆధార్ కార్డు లేని వాళ్ళకు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. వచ్చే నెల రేషన్ నుంచి వెళ్ళి ఇప్పుడే డీలర్ కూడా చెప్పడం జరిగింది. డీలర్ పేరేంది భుజంగారావు. డీలర్ కూడా చెప్పడం జరిగింది. మీరు బియ్యం కోసం అక్కడికి కూడా అవసరం లేదు, ఇక్కడికే మీ ఇళ్ళలో తెచ్చిస్తారు. చెప్పిన దాని ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పిస్తానని చెప్పిన. ఈ 40 ఏళ్ళకి సరిపోయే బియ్యం కూడా మీ దగ్గర ఈ ఒక్క నెల పెట్టడం వచ్చే జూలై నుంచి ఆగస్టు నుంచి తెచ్చిస్తారు. ఇక్కడతోటి స్కూలు, కిచెన్ బిల్డింగ్ కానీ లేకపోతే కాంపౌండ్ వాళ్ళు కానీ అన్నీ చేయడం జరిగింది. అదే దాదాపు ఒక 8-9 నెలల కింద పూర్తయింది. కాన్సెప్ట్ పూర్తయినా కూడా నాకు ఆరోగ్యం బాగాలేక ఆలస్యమైంది. సరే ఇది అంటే పాపం వాళ్ళ తప్పైన దాదాపు 2 నెలల నుంచి వాళ్ళు రోజు ఎమ్మడి పడతాను పోదామని నేనే వచ్చి ఓపెన్ చేస్తాను అని చెప్పి అది నేను వచ్చిపోయినా. కాబట్టి మళ్ళీ కొంచెం ఇబ్బంది, కష్టమైనా లేట్ అయినా కూడా నేనే వచ్చి ఓపెన్ చేస్తే ఒకసారి చూడాలి పరిస్థితి అని మాకు ఒకసారి రావడం జరిగింది. దీనికి తప్పకుండా మీకు చెప్తున్నాను. దసరాకు పునాది అంటే పూజ చేసి మీకు 2 నెలలు 3 నెలల లోపల మ్యాక్సిమం ఎక్కువ కార్తీక పౌర్ణమి ప్రయత్నం చేసింది. కాకపోతే 15 నెలలు అటు ఇటు పూర్తి చేసి 40 ఇండ్లు అన్ని వసతులతో పూర్తి చేసే బాధ్యత మాది తీసుకుంటానని చెప్తాను. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని కలిగించింది. గ్రామానికి చెందిన గోష్క మాధవిని అదే గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి గోన వెంకటేష్ ప్రేమ పేరుతో వేధించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులను తట్టుకోలేక మాధవి తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మాధవి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు, కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.